వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ధర్నా. కడప పెద్ద దర్గాలో హీరో రామ్ చరణ్ ప్రార్థనలు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాలు. ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు. న్యూయార్క్ నగరంలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇక వివరాల్లోకి వెళ్తే, సాంప్రదాయ భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్న గంగిరెద్దులు ఇప్పుడిప్పుడు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆధునిక డిజిటల్ కాలనీకి అనుగుణంగా సేకరించే విరాళాలను సులభతరం చేసేందుకు క్యాష్ స్కానర్లను వినియోగిస్తున్నారు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ సందేశాలను అందించే గంగిరెద్దులు ఇప్పుడు ఆధునికతను తాకుతున్నాయి. ఆధునిక వ్యవస్థలను ఉపయోగించే పూర్వకాల సాంప్రదాయాలకు కొత్త రూపం తెస్తున్నారు. గంగిరెద్దుల వరకు ఆధునిక టెక్నాలజీ చేరుకోవడంలో కొత్త పాత్ర పోషిస్తోంది. మహిబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం అన్నారం గ్రామంలో ఓ కార్యక్రమంలో ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏమన్నా కోట్లకు ఇంజక్షన్ బర్లకి రసం నేను చేసి మామిడిపోతు వచ్చింది వచ్చింది ఇంటికన్నా లైటింగ్ పోయిందిరా, లైటింగ్ పెట్టుకోండి. చూసుకోండి ఇచ్చినాక ఇక మనం వచ్చి చూస్తారా మాట్లాడినా కానా నువ్వు చూద్దాం. నేను లాస్ట్కి వచ్చిన మాటైతే నువ్వుగా పుట్టినాడు పెరినాడు పెళ్లి 3 రూపాయలు తెచ్చిండు. చదువుకురు ఒక చదువుకురు ఆడగా వచ్చింది ఎత్తు కింద ఉన్నాడు ముందు పడితే చెట్టు పడిపోతుంది కాటం పడిపోతుంది భద్రత రాకే వస్తుంది పాడం నీకు అప్పచ్చిన కేసులు నీ కాలు మొదలదు నీ బాధ్యత అన్నం పెడతారా సమస్య రసం నేను చేసి మామిడిపోతు వచ్చింది వచ్చింది ఇంటికన్నా లైటింగ్ పోయిందిరా, లైటింగ్ పెట్టుకోండి. మాట్లాడినా కానా నువ్వు చూద్దాం. నేను లాస్ట్కి వచ్చిన మాటైతే నువ్వుగా ఇస్తున్నారు కదా ఇస్తున్నారు. గ్రామం తాళపుసపేట గ్రామం అండి. మన మండలం కేసంద్రం, జిల్లా మహిబాద్.
మా తాత ముత్తాతల కంచెలు ఇదే కులమే చేస్తాను. మేము గంగిరెద్దుల వాళ్ళం అండి. ఇప్పుడు ఇన్నాళ్ళ కాలంలో కూడా అప్పట్లో సెల్లులు మన చేతిలో ఎవరో డబ్బులు ఉంటే ఇచ్చేది. ఇప్పుడు ఈ కాలంలో కూడా సెల్లు మనం ఎద్దుకు స్కానర్ పెట్టినాం కాబట్టి అందరూ కొడతారు. మేము సెల్లులే వాడుకుంటున్నామండి. ఎద్దు కొట్టడం స్కానర్ పెట్టినాము, అందరూ అలానే కొడతారు సారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని చేనేత కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి. ఒక్క సప్లిమెంటరీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ఒకేసారి చెప్పొచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత కళాకారులు ఎక్కువ అధ్యక్ష. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ముఖ్యమంత్రి వర్యులు చేనేత కళాకారుల కొరకు ఏదైతే పట్టు పరిశ్రమ నుంచి సెరికల్చర్ ప్రతి చేనేత కుటుంబానికి 600 రూపాయలు, అదే రకంగా మళ్ళీ దాన్ని 1000 రూపాయలు పెంచి పట్టు మగ్గాల మీద సబ్సిడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019-24 గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దాన్ని రంగులు మార్చినట్టుగా ఈ స్కీముకు పేరు మార్చి నేతన నేస్తామని పెట్టి 24,000 అంటూ డ్రామా మొదలు పెట్టింది అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారిని అడిగేది, ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరిస్తున్నారా? అదే రకంగా ఏదైతే సిల్క్ సబ్సిడీతో పాటు సబ్సిడీ రుణాలు చేనేత కళాకారులకు బ్యాంక్ లింకేజ్ లేకుండా కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతిపాదన ఏదైనా ఉందా? అదేవిధంగా మూడోది, శాసనసభ్యురాలు గౌరవనీయులు చెప్పిన విధంగా వర్క్ షెడ్లకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ను పెంచి చేనేత కళాకారులకు ఈ రోజు మళ్ళీ దాన్ని ఇచ్చే విధంగా ఏదైనా ప్రతిపాదన చేస్తున్నామా? 200 యూనిట్లకు సబ్సిడీ ఇచ్చి ఈ రోజు జీఎస్టీ తొలగించడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి తమ ద్వారా మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వరకు చేనేత కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నేను అడిగిన ఈ 3 ప్రశ్నలు ప్రతిపాదన మీద ఉన్నాయా లేదా తమ ద్వారా గౌరవ మంత్రి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది కోరుతున్నా అధ్యక్ష. శ్రీమతి ఆలమూరు గ్రామ సర్పంచ్ లావణ్య కుమార్ రాజా ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామమంతా ర్యాలీగా మన మరుగుదొడ్డి మన గౌరవం అంటూ గ్రామమంతా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ లక్ష్మీభూషణం, వెంకట్రెడ్డి, ఎంపీటీసీ షేక్ షరీఫ్, మెంబర్ బూరయ్య, వెంకటేశ్వరరావు, పంచాయతీ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నడుచుకుంటూ వచ్చాను. నడుచుకుంటూ వచ్చాను. కొడంగల్ నియోజకవర్గ గిరిజన రైతులపై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పస్నూరి నవీన్, మాజీ జెడ్పీటీ ఫ్లోర్ లీడర్ పుస్కునూరి శ్రీనివాసరావు, మాజీ జీసీసీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయకులు మాట్లాడుతూ
ఫార్మా కంపెనీ పేరుతో కాంగ్రెస్ పేద గిరిజనుల భూములను గుంజుకునేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. భూములు ఇవ్వమని తేల్చి చెప్పిన పేద గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడాన్ని ఖండించారు. లగచర్ల గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలు నాయక్, గుగ్లోత్ పార్వతి, రాజు నాయక్, కొడకండ్ల మాజీ ఎంపీపీ జ్యోతి, పోషాల వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పక్షవాది కేసీఆర్ గారి నాయకత్వం, దయాకర్రావు గారి నాయకత్వం, దయాకర్రావు గారి నాయకత్వం, జై తెలంగాణ. గిరిజన రైతులను వెంటనే, గిరిజన రైతులను వెంటనే, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, రైతు పక్షవాది కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. బాధితులందరినీ బేషరతుగా విడుదల చేసి ఈ ప్రభుత్వ దమనకాండ, కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి యొక్క దమనకాండ నశించాలి. గిరిజనుల పైన ఈ అక్రమ దాడులు నశించాలి. ఈ యొక్క దాడులను ఖండిస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గిరిజన ఓట్లతోటే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పుకుంటూ గిరిజనులపైనే క్రూరంగా ప్రవర్తిస్తూ గిరిజనులపైన వారి యొక్క ప్రతాపం చూస్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు స్వతంత్ర పాలకుర్తికి మేము గెలిచినాక వచ్చిందంటారు. ఓ అమ్మ, మీరు అమెరికా నుంచి వచ్చినారు, మీరు అమెరికాలో స్వతంత్రం మీకు లేకపోవచ్చు, మాకు 1947లోనే స్వతంత్రం వచ్చింది. పాలకుర్తిలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కానీ లగిచెర్ల బాధితుల పట్ల కనీసం మీకేమైనా ఎమ్మెల్యేగా స్థానిక గిరిజన ఓట్లతో గెలిచిమని అనుకుని మీరు గిరిజన ప్రాంత వాసులు ఎక్కువ ఉన్నారు కనుక లగిచెర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని చెప్పగా లగిచెర్ల బాధితులపై అక్రమంగా వారు కఠినంగా శిక్షించాలని చెప్పడం ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అవివేకానికి నిదర్శనమని నేను చెప్తున్నాను. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తున్నది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఘోరమైన విఫలం మా గిరిజన జాతి పైన ఎస్సీ రైతుల పట్ల ప్రవర్తిస్తున్న ప్రవర్తన, దుర్మార్గమైన ప్రవర్తన వీరితోటి పెట్టుకున్న ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తుంది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ 21న ఘనంగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రతి వాడలో ముదిరాజ్ జెండా ఎగర డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ మంగళవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతటా ప్రతి పల్లెన ముదిరాజ్ జెండాను ఎగరవేసి ముదిరాజ్ జెండా పండుగలో ప్రతి ముదిరాజ్ బిడ్డ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడైతే ముదిరాజ్ జెండా బలంగా ఎదుగుతుందో అక్కడ మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయని తెలిపారు. అనేక జిల్లాల్లో పోస్టర్ ఆవిష్కరణలు, రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ ఆవిష్కరణలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యవర్గాన్ని, అనుబంధ విభాగాల్ని, అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో పనిచేస్తున్న విభాగాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నవంబర్ 21ని మనం ఘనంగా నిర్వహించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపించాల్సిన అవసరం, బాధ్యత మన ముదిరాజ్ బిడ్డల మీద ఉంది. మన సంఘం ఆవిర్భావం నుంచే ముదిరాజులే మత్స్యకారులు, మత్స్యకారులే ముదిరాజులు అన్న నినాదంతో మనం కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. 2009 మనం ముదిరాజులను బీసీ డి నుంచి ఏ కలపడానికి కూడా ఇదే నినాదాన్ని కీలకంగా తీసుకొని మనం పనిచేయడం వల్లనే ఆనాడు బీసీ ఏ గ్రూప్లో 1వ నెంబర్లో మనల్ని చేర్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం జీవోను కూడా తెప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో అది మనం పొందడం జరిగిందన్న విషయాన్ని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మన జాతి యొక్క అస్తిత్వాన్ని చాటడంతో పాటు మన యొక్క ఆత్మగౌరవాన్ని కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడైతే మన జెండా బలంగా ఎగురుతుందో అక్కడే మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయి అనేది ముదిరాజు బిడ్డలంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీ గ్రామంలో, పట్టణ ప్రాంతంలో, మీ బస్తీల్లో, మీ డివిజన్లలో ముదిరాజ్ జెండాలు నవంబర్ 21 నాడు ఎగరేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ముదిరాజ్ బంధువులందరినీ కూడగట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ముదిరాజుల సమస్యలు అనేకం ఉన్నాయి. మనది సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా కొన్ని చిన్న చిన్న అడుగులతోటే ప్రారంభమైనట్టు
మన ప్రయాణం చిన్నగా ప్రారంభమైంది, కానీ 10 ఏళ్లలో మన 70 ఏళ్లలో సాధించలేని అనేక విజయాల్ని ఈ కాలంలో మనం సాధించిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన ప్రయాణంలో ఇంకా మనం సాధించుకుంటూ ముదిరాజుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ముదిరాజుల యొక్క భవిష్యత్తుకు ఇంకా బలమైన పునాదులు వేసే బాధ్యత ముదిరాజు బిడ్డలందరి మీద ఉందని నేను మరొకసారి గుర్తు చేస్తూ, నవంబర్ 21 నాడు ముదిరాజు జెండాని ప్రతి పల్లెలో ఆవిష్కరించడానికి మీరంతా ముందుకు రావాలని చెప్పి ప్రతి పల్లెలో, ప్రతి బస్తీలో, ప్రతి పట్టణాల్లో అంతటా ముదిరాజు జెండాలు ఎగరవేయాలని చెప్పి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడపలో పర్యటించారు. డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పెద్ద దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. దర్గా పీఠాధిపతి ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రామ్ చరణ్ బిల్డప్ సర్కిల్లోని విజయదుర్గ ఆలయానికి వెళ్లారు. తన తదుపరి మూవీ స్క్రిప్ట్ను అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్ రాకతో కడపలో సందడి నెలకొంది. రామ్ చరణ్ నమ్మటం లేదు. కన్నడ రచయితగా, సంగీత విద్వాంసునిగా శ్రీ భక్త కనకదాస గుర్తింపు తెచ్చుకుని తన కీర్తనల ద్వారా ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశారని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో శ్రీ భక్త కనకదాస్ జయంతి ఉత్సవ సందర్భంగా శ్రీ భక్త కనకదాస్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, పట్టణ కురవ సంఘ నాయకులు సతీష్ శంకర్, విజయ్ కుమార్, బి శివప్రసాద్, సుంక నాగరాజు తదితరులు పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోటపల్లి మండలం రాపానుపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా పహారా కాస్తున్నారు. ఎస్ఐ వెంకట్ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో ఎలాంటి లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు మీదుగా ఎన్నికల సమయంలో నిషేధిత వస్తువులు, నగదు, మద్యం తరలింపును అడ్డుకునేందుకు ఈ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నిర్వహిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా మరింత అప్రమత్తంగా ఉంటున్నామని, ప్రతి వాహనం ఆపి సరైన పత్రాలు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలను నిర్ధారిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటకృష్ణ హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఉన్నామని, ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గడిచిన 2 నెలలలోపే 23 మంది వరకు మృతివాత పడ్డ సంగతి తెలిసిందే. అయితే గ్రామంలో బొడ్రాయి దేవత ఆగ్రహంతో ఉందని, శాంతి పూజలు చేయాలని కొందరు వాదిస్తుంటే మరికొందరు ఏదో కీడు దయ్యం తిరుగుతుందని అనుమానంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరికొంతమందికి మా గ్రామానికి ఏ గాలి సోకిందో చెప్పాలని ఊరు పెద్దలు, వేద పండితులు చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ మాట ఈ మాట మీడియా రూపంలో బయటకు రావడంతో కొంతమంది అలాంటిది ఏమీ లేదని, కావాలనే మీడియా ఎక్కువ చేస్తుందని, గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. మరికొంతమంది బాహ్య ప్రపంచానికి తెలియడంతో ఏదో ఒక దారి దొరుకుతుందని అంటున్నారు. చెప్పిందా ఏగండి చాలు. బొడ్రాయి పెట్టినప్పుడు 48 మంది చనిపోయింది. ఇది బొడ్రాయి లోపమా మరి ఏదన్నా ఈ వర్షాల లోపమా ఏంటిది అని మేము అనుకున్నాం. కానీ బొడ్రాయి పెట్టినప్పుడు 48 మంది ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుండి మేము పరిగణలోకి తీసుకొని అరే ఏమైతుంది అని చేసినాం. కానీ ఈ బొడ్రాయి పెట్టిన కాడి నుండి కూడా గతం నుండి కూడా ఇప్పటి వరకు కూడా చనిపోతున్నారు. కానీ ఈసారి 25 మంది హాస్పిటల్ పోతే ఇద్దరే వచ్చి 23 మంది చనిపోయింది. అరే ఇది మరేమన్నా బొడ్రాయి లోపమా లేదా ఏమన్నా ఈ కాలువల లోపమా పారిశుద్ధ లోపమా అని మేము మదన పడుతున్నాం. కానీ జంగాలపల్లిలో బొడ్రాయి పెట్టిన కానుండే ఈ లోపం జరుగుతుందని బయటి వంటలకు కూడా పోయినాం. కానీ ఏది ఏమైనా ప్రజలం ఏమనుకుంటామంటే ఏది మాకు ఎలాంటి లోపం రాకుండా చూడాలనేదే దేవుణ్ణైనా దైవాన్నైనా దేన్నైనా మొక్కుచున్న క్రమంలో
మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మాకు ఏది తెలియటం లేదు. బొడ్రాయి లోపమా, గుడి లోపమా, పారిశుద్ధ లోపమా, ఏ లోపం మాకు తెలియట్లేదు. గవర్నమెంట్ కానీ మీడియా కానీ మా ఊర్లో ఏం జరుగుతున్నదో మాకు పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ములుగు మండల్, మాది జంగల్పల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయిండ్రు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయిండ్రు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్రాయి ఇక్కడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అవుతుంది లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్లు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుత చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పొసవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్లు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ మొలుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు ఇది పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటారు. ఓట్లు వేసుకుంటారు, పోతాను. అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది. కరువు పని కనుక వచ్చింది. మీ సెంటర్ ఇలా నా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆయన మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది, ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను, మరి ఏంది అని ఒక్కసారి కూడా అడగలేదు. అది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.